ఈ మహత్తర భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సినిమయా మిషన్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ తేజోమయానంద స్వామి వారిని భక్తులకు అనుగ్రహ భాషణం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే వారు ఆంగ్లంలో అనుగ్రహ భాషణం చేస్తారు కనుక వారు చెప్పే విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా శ్రీ చిదాత్మానంద స్వామి వారు మనకు తెలుగులో అందిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. It gives me great joy to be present here with you all in this very special occasion. ఇక్కడికి విచ్చేసి ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించింది అని తెలియజేస్తూ ఉన్నారు. In the beginning itself, I congratulate Bhakti TV and Shri Narendra Chaudhary ji for organizing such a wonderful and spectacular program. ముందుగా భక్తి టీవీ యొక్క డైరెక్టర్ అయినటువంటి నరేంద్ర చౌదరి గారికి తమ శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించినందుకు వారికి తన ఆశీర్వచనాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. And I thank the organizers for inviting me and giving me a chance to be with you this evening. ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారికి చక్కని అవకాశాన్ని, ఇక్కడ ఉండేటటువంటి అవకాశాన్ని అందించినందుకు గాను. We all have gathered here to worship the Lord. A question arises as to why do we worship? మనందరము ఇక్కడ విచ్చేసి సమావేశమైంది భగవంతుణ్ణి అర్చించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి. మరి ప్రశ్న ఏమిటంటే ఎందుకు భగవంతుణ్ణి మనం అర్చించాలి, పూజించాలి, ఆరాధించాలి? Many times people worship and they think that if they worship the Lord, there will be no problems in their life, or there will be no sorrow or no trouble in their life. మామూలుగా సహజంగా మనుషులు అనుకునేటటువంటి ఏదేమిటంటే భగవంతునికి గనక మనం పూజ చేస్తే, ఆరాధిస్తే మన జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు, శోకాలు ఉండవు అని వారు అభిప్రాయపడుతూ ఉంటారు. But what we find, even those who are the devotees and worshippers, and in their life also such difficulties do come. అలా ఆరాధించేటటువంటి, పూజించేటటువంటి భక్తుల యొక్క జీవితాల్లో కూడా కష్టాలు వస్తూ ఉంటాయనేటటువంటిది మనకు విదితమైనటువంటి విషయమే. They start wondering, I am worshipping and I am praying, then what is the use of all doing all that if still I have to face difficulties and troubles? వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆశ్చర్యంతో, ఎందుకు పూజిస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా భగవంతుణ్ణి, మా జీవితాలలో కష్టాలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. Here we should understand certain thing, that our life is guided by certain karmas, and the karmas give the result which can be painful also. మనం అర్థం చేసుకోవాలంటే విషయం ఏమిటంటే మన జీవితం అనేటటువంటిది కర్మలపై ఆధారపడి ఉన్నది. ఒక్కొక్కప్పుడు అవే కర్మలు మన జీవితంలో నష్టాన్ని, కష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. But because of that pain, whether you become sorrowful or not, that depends upon the state of your mind. అటువంటి బాధ కలిగినప్పుడు దుఃఖించాలా, శోకించాలా లేదా అనేటటువంటిది మన మానసిక స్థితి పైన ఆధారపడి ఉంటుంది. Now when we worship the Lord, the main and primary aim is to fill our heart with great devotion for the Lord. భగవంతుని ఆరాధించడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశము, లక్ష్యము ఏమిటి అని అంటే మన హృదయాన్ని భగవంతుని పట్ల ప్రేమతో నింపుకోవడము. And when the heart is filled with that devotion, what we receive from the Lord is the umbrella of His grace on our head. అలా మన హృదయాన్ని భగవంతుని పట్ల ఉండేటటువంటి భక్తితో, ప్రేమతో మనం నింపుకున్నప్పుడు మనపై ఒక చక్కని గొడుగులాగా, మనకు అండలాగా భగవంతుని యొక్క ఆశీర్వచనం వచ్చి చేరుతుంది. Just as if it is raining or if it is hot summer, and if we are holding an umbrella on our head, over our head, we are protected from that what you call rains or heat. అత్యంత వేసవిలోను,
చాలా కుండపోతగా కురిచేటటువంటి వర్షంలోను మనల్ని మనం వాటి నుంచి తప్పించుకోవాలంటే, కాపాడుకోవాలనంటే మనం ఒక ఛత్రమును, ఒక గొడుగును మనం ఉపయోగిస్తాం. అలాగా గొడుగు మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాంటిదే భగవంతుని యొక్క రక్షణ కూడా అయి ఉంటుంది. Therefore, we should understand, in our life, so many things happen and we do not know the reason for each and everything. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క సంఘటన యొక్క కారణం ఏమిటో మనకు తెలియదు. But if we can fill our heart with devotion and then we have Kripa Chhatra of Bhagwan, then our mind is protected and it doesn't matter whatever that outside situation is. ఎప్పుడైతే మనం భగవంతుని పట్ల భక్తిని, ప్రేమని నింపుకుంటామో మన పైన కృప అనేటటువంటి ఛత్రము, ఆ గొడుగు ఉంటుంది. అలా ఉన్నప్పుడు భగవంతుని యొక్క ఛత్రం మనపై ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం, ఎలాంటి విషయాలను మనం ఎదుర్కొంటున్నాం అనేటటువంటిది చింత అయ్యేటటువంటి అవకాశమే లేదు. Of course, in the Bhakti Shastra it is said that if someone is in distress, he can pray to God to remove that distress. భక్తి శాస్త్రంలో తెలియజేస్తూ ఉంటారు, మానవుడు ఎప్పుడైతే చాలా ఒత్తిడిలో ఉంటాడో అప్పుడు భగవంతుని యొక్క ఆరాధన చేస్తే భగవంతుని అనుగ్రహం వల్ల దాని నుంచి బయటపడతారని. If you want prosperity, for that also you can worship God. విశేషమైనటువంటి భోగభాగ్యాలు కావాలంటే కూడాను, మంగళప్రదమైనటువంటివన్నీ జీవితంలో సమకూరాలంటే కూడాను భగవంతుని ఆరాధన వల్ల అవన్నీ కూడా ఏర్పడతాయి. If you want knowledge, you can ask for that knowledge also from the Lord. జ్ఞానం కావాలన్నా, విజ్ఞానం కావాలన్నా కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఆయన నుంచి మనం దానిని పొందవచ్చు. The compassionate Lord is such that he says, if you have any problem, then you come to me, don't go to someone else. దయామయుడు, కృపామయుడు అయినటువంటి భగవంతుని యొక్క ఆశీర్వచనం ఏమిటి అంటే, నీకు ఎప్పుడైనా సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, దుఃఖాలు వస్తే ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు, నా దగ్గరికే రా, నేను వాటన్నిటినీ కూడా తొలగిస్తాను అని ఆ ప్రామాణికంగా వారు తెలియజేస్తూ ఉంటారు. If your son or daughter has got some problem and instead of telling you and goes to neighbor's house and tells the problem and asks that person to solve, will you like it? మీ పిల్లలకి ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరించమని చెప్పేసి మిమ్మల్ని సంప్రదించకుండా, మార్గాన్ని చూపమని మిమ్మల్ని అడగకుండా, అర్థించకుండా పక్కింట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సోపానాలు అడిగేటట్లయితే మీకు ఇష్టప్రదంగా ఉంటుందా? మీకు నచ్చదు. In the same way here, the Lord says, if you have any desire, express that before me and don't stretch your hand in front of this world. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీకు ఏదైనా కోరిక ఉంటే, ఇచ్చ ఉంటే, అభిలాష ఉంటే అది తీర్చుకోవడం కోసం నన్ను ప్రాధేయపడండి, నా ముందే మీ చేతులు చాచి అర్థిస్తే దాన్ని నేను తీరుస్తాను. కనుక వేరే ఎక్కడికి కూడా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. But the primary purpose of all our devotion, worship is only to grow in love for God. ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఈ అన్ని ఆరాధనల యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, లక్ష్యం ఏమిటి అని అంటే, మనం భగవంతుని పట్ల ప్రేమలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో గొప్ప స్థాయికి చేరడము. Bhakti alone is a main goal of our life. భక్తి ఒక్కటే మన జీవితం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము, గమ్యము. Again, when we worship the Lord, it is to express our gratitude to Him for all that He has already given to us in plenty. మనం భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు అది మరొక విధంగా చూస్తే మన యొక్క కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావాన్ని ఆయన పట్ల వ్యక్తం చేయడం. ఎందుకంటే మన జీవితంలో మన వద్ద ఉన్నటువంటివన్నీ కూడా, మనకు సమకూరినటువంటివన్నీ కూడా ఆ భగవంతుడి ప్రసాదంగానే మనకు లభించాయి. ఆయన వల్లనే మనకు అన్ని అందాయి. కావున On our birthday or any particular special day, if someone gives a certain gift, like for example, someone gives me a wristwatch on my birthday, I tell him, thank you very much. మన జన్మదినం రోజు కానీ, అలాగే ఏదైనా విశేషమైనటువంటి పర్వదినం రోజు కానీ ఎవరైనా వచ్చి ఒక బహుమతిని మనకి ఇస్తే, ఉదాహరణకు
ఒక చేతి గడియారాన్ని మనకు ఇచ్చేటట్లయితే ఆ ఇచ్చినటువంటి వ్యక్తికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం, థ్యాంక్ యూ అని అంటాం. But what about the one who gave me the hand? మరి ఆ హస్తాన్ని మనకి ఇచ్చిన వారు, ఆ గడియారం పెట్టుకోవడానికి ఆ చేతిని మనకు అందించినటువంటి వారికి మనం కృతజ్ఞతలు తెలుపుతామా అని చెప్తున్నారు స్వామీజీ వారు. So we find we have got our physical, mental, intellectual, all abilities we got from whom? శారీరక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి, బుద్ధిపరమైనటువంటి అన్ని ప్రత్యేకతలు కానీ విశేషతలు కానీ అన్నీ కూడా మనకు సమకూరినటువంటివన్నీ కానీ ఎవరి వద్ద నుంచి వచ్చాయి? మనకు భగవంతుని నుంచే కదా అని అంటున్నారు. And if we have received everything from that Lord, it is our duty that we thank Him and express our love and gratitude through all this worship. Otherwise, Bhagavan does not need any worship from us. ఇందెంటిని పొందినటువంటి మనము భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా మన భావాన్ని వ్యక్తం చేయడమే ఈ విధమైనటువంటి ఆరాధనలన్నీ కూడా. కానీ యథార్థానికి చెప్పాలంటే భగవంతునికి మన ఆరాధన కానీ పూజ కానీ ప్రత్యేకంగా తనకంటూ అవసరం లేదు. Now when we worship the Lord, slowly what should happen is the virtues of the Lord we should meditate on, and slowly they should be imbibed in our life. మనం భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు, ధ్యానించినప్పుడు, పూజించినప్పుడు ఒక చక్కని విషయం జరగాల్సింది ఏమిటి అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణగణాలు ఏవైతే ఉంటాయో, ఆయన మహత్తరమైనటువంటి ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన జీవితంలో ఆవిర్భవించేటటువంటి విధంగా మనం సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి అని తెలియజేస్తున్నారు. Now look at Bhagavan Shiva. His one name, Neelakantha, is most famous. భగవంతుని యొక్క, భగవానుడైనటువంటి పరమశివుని యొక్క విశేషమైనటువంటి నామాలను మనం చూసినప్పుడు ప్రత్యేకమైనటువంటివి మనకు దర్శనమిస్తాయి. In this world we find some people are samartha, capable, but they are not compassionate. మనం ప్రపంచంలో చూసినప్పుడు కొంతమందిలో సామర్థ్యం ఉంటుంది, కానీ కరుణ వెళ్ళిపో తక్షణమే, నా దగ్గర డబ్బు లేదు, ధనం లేదు నీకు ఇవ్వడానికి అని చెప్పాడు. He said, at least give me some clothes or food. అప్పుడు ఆ భిక్షగాడు అడిగాడు, యాచకుడు అడిగాడు, కనీసం నాకు వస్త్రాలన్నా లేదంటే పోనీ కనీసం అన్నాన్నైనా నాకు ఇవ్వు అని అడిగాడు. And that rich man said, I asked you to go away from here, there is nothing here. అప్పుడు ఆ ధనికుడు అన్నాడు, ఏవీ లేవు నా దగ్గర, నువ్వు వెళ్ళిపో ఇప్పుడే ఇక్కడి నుంచి అని కసురుకున్నాడు. So that beggar said, then why are you sitting there? Come with me, we both will go now. అప్పుడు ఆ యాచకుడు అన్నాడు, ఇలా అయితే మీ వద్ద ఏమీ లేకపోతే, మీరు ఏమీ ఇవ్వలేకపోతే మీరు అక్కడెందుకు కూర్చున్నారు? ఆ ప్రదేశంలో, ఆ స్థానంలో, ధనికుడి స్థానంలో నాతో పాటు వచ్చేయండి, మనం ఇద్దరం కలిసి వెళ్ళి అడుక్కుందాం అని చెప్పాడు. Now here the person is capable of helping but has no karuna or compassion. ఇక్కడ ఏమిటంటే విషయం, ఆ వ్యక్తికి సంపద ఉంది, ఆస్తి ఉంది, ఇవ్వగల స్తోమత ఉంది, కానీ ఇచ్చేటటువంటి గుణం, దయా, కరుణ లేవు. And sometimes we say, oh, I feel so much for you, but I am sorry, I can do nothing. కొన్నిసార్లు మనం కూడా అంటుంటాం, ఇతరులతోటి మనుషులు కూడా అంటుంటారు, నాకు చాలా హృదయం ద్రవించిపోతోంది నీ పరిస్థితిని చూస్తే, మీ విషయాలను చూస్తే, మీ ఉన్నటువంటి స్థితిని తిలకిస్తే, కానీ మేము ఏమీ చేయలేమండి మీకు అని అంటుంటారు. But when these devatas, asuras were churning the ocean, milky ocean, and poison came, only Lord Shiva alone was capable of taking it. దేవదానవులు సాగరమంథనం చేసినప్పుడు, అక్కడ కాలకూట విషం ఉద్భవించినప్పుడు ఎవరి వల్ల కాలేదు, దానిని గ్రహించడానికి, అది ఇతరులని ప్రాణ నష్టం కలిగించకుండా కాపాడడానికి కేవలం పరమశివుడి వల్లనే అయ్యింది. So we find there is samarthyam and there is compassion. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వారిలో సామర్థ్యము ఉంది, అలాగే దయా, కరుణ రెండు కూడా ఉన్నాయి. And one very interesting thing is there, before taking that poison, Lord Shiva asked his wife Parvati whether he can take that, he should take it. ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే ఆ విషాన్ని వారు సేవించక ముందు పార్వతీ మాతను అడిగారు, ఇది నేను సేవించచ్చా, తీసుకోవచ్చా లేదా అని వారిని అడగడం జరిగింది. So all husbands should understand that they should also take permission from their wife also when they want to do something. అందరూ కూడా పతిదేవుళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే వారి సతీమణుల దగ్గర నుంచి వారు చేసేటటువంటి కార్యక్రమాలు, వ్యవహారాల్లో వారి అనుమతిని తీసుకోవాలని మనం అర్థం చేసుకోవాలి అని స్వామీజీ వారు చెప్తున్నారు.
That Nilakantha name shows Bhagwan's prowess and compassion. ఆ నీలకంఠుడు అనేటటువంటి నామం భగవంతుని యొక్క గొప్ప శక్తిని, అలాగే ఆయన కరుణని, అపారమైనటువంటి అవధులు లేనటువంటి ఆ దయని మనకు తెలియజేస్తూ ఉంది. So if you worship Lord Shiva and say Nilakantaya Namaha, so certain virtue should come in our life also. మనం పరమశివుణ్ణి నీలకంఠాయ నమః అని మనం నమస్కారాన్ని తెలుపుతూ అర్చించినప్పుడు మనలో కూడా ఆయనలో ఉన్నటువంటి విశేషమైనటువంటి దివ్య గుణాలు ఆవిర్భవిస్తాయి. One name of the Lord is Trilocana or Trambakam, three-eyed one. మరొక్క నామం ఏమిటంటే త్రిలోచనుడు లేదా త్రయంబకుడు, అంటే మూడు నేత్రాలు కలిగినటువంటి వాడు. Now what are these three eyes? That also we should understand. ఈ మూడు నేత్రాలు ఏమిటనేటటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. Bhagwan is the Lord of the universe, and as the Lord, He is the one who presides over karmas and He is the karma phaladata. భగవంతుడు సమస్తమైనటువంటి సృష్టికి కూడా అధిపతి అయినటువంటి వారు. అందరి యొక్క కర్మలు, ఆ కర్మ ఫలితాలు వారి చేతిలో, వారి ఆధ్వర్యంలోనే ఉంటాయి. So while giving karma phalas, He must do justice. కర్మ ఫలితాలను వారు అందించేటప్పుడు అవి న్యాయబద్ధంగా ఉండాలి అని స్వామీజీ వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. So His one eye is the eye of justice. ఒక నేత్రం ఏమిటంటే న్యాయపరమైనటువంటి నేత్రం. But if suppose someone only decides to do justice, that justice can become very harsh. ఎవరైనా కేవలం న్యాయపరంగానే మనం చట్టపరంగానే ఆలోచించాలనుకున్నప్పుడు అది కఠినంగా ఉంటుంది, చాలా కష్టతరంగా కూడా ఉంటుంది అటువంటి నిర్ణయం. And therefore while doing justice, there also must be love and compassion which is shown by other eye. న్యాయపరమైనటువంటి విచక్షణ చేసేటప్పుడు ఒక నేత్రం దాన్ని సూచిస్తూ ఉంటే అటువంటి వారిలో రెండవ నేత్రం దేన్ని సూచిస్తూ ఉంది? ప్రేమని, కరుణ, దయలను సూచిస్తూ ఉంది. అటువంటివి కూడా ఉండాలి. So that justice also must be done with compassion. న్యాయపరమైనటువంటి నిర్ణయం చేసినప్పుడు అది కరుణతో, అపారమైనటువంటి దయతో కూడుకొని ఉన్నటువంటిదై ఉండాలి. And to understand how much compassion and how much justice, you should have the eye of wisdom. That's called జ్ఞాన దృష్టి. ఎంత న్యాయపరంగా ఆ నిర్ణయం ఉండాలి, ఎంత కరుణ, ప్రేమ దాంట్లో ఉండాలి అనేటటువంటి విచక్షణ, అనేటటువంటి చక్కని నిర్ణయం తీసుకోవాలంటే మూడో నేత్రం ఉండాలి. ఆ మూడో నేత్రమే విచక్షణ నేత్రం, జ్ఞాన నేత్రం అని చెప్తున్నారు స్వామీజీ. Even all the parents also, they also have to treat and discipline their own children. There also they must have three eyes. పిల్లల్ని కూడా క్రమశిక్షణలో ఉంచాలనుకున్నప్పుడు వారి తల్లిదండ్రుల్లో కూడా మూడు నేత్రాలు ఉండాలని చెప్తున్నారు. మూడవ నేత్రమైనటువంటి జ్ఞాననేత్రం కూడా ఈ మిగతా న్యాయపరమైనటువంటి నేత్రంతో పాటు, కరుణా నేత్రంతో పాటు ఇది కూడా ఉండాలి అని స్వామీజీ వారు సెలవిస్తున్నారు. And one very interesting thing I like about Lord Shiva, and that he has got Gangaji on his head. ఇంకా చాలా ఆసక్తికరమైనటువంటిది, స్వామీజీ వారికి ఇష్టమైనటువంటి విషయం ఏమిటంటే పరమశివుడి యొక్క శిరస్సు పైన గంగామ తల్లి ఉంటారు. And that means he keeps his head cool. అదేమిటి అంటే ఆయన యొక్క శిరస్సుని చల్లగా ఉంచుతుంది. అంటే సమస్యల వల్ల లేదా ఇతరమైనటువంటి విషయాల వల్ల వేడెక్కకుండా, మనకు మామూలుగా శిరస్సు ఎలాగైతే వేడెక్కిపోతూ ఉంటుందో అలా కాకుండా చల్లగా ఉంచుతుంది. So any difficulties in our life also comes, the first thing required is to keep cool. మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే మన శిరస్సుని చల్లగా ఉంచుకోవడము. Bhagwan Shiva has got snake which is poisonous, but at the same time moon on his head which is cooling and showering nectar. పరమశివుడికి మెడలో సర్పం కూడా ఉంది, అలాగే శిరస్సు పైన చంద్రవంక కూడా ఉంది. చంద్రవంక ద్వారా చల్లదనము అందరికీ అందిస్తూ ఉన్నారు, తన దయని తెలియజేస్తూ ఉన్నారు. సర్పంలో విషం కూడా మనకు కనబడుతూ ఉంది. In life we have the pairs of opposites, joy, sorrow, victory, defeat, but we must remain calm in meditation. దీని ద్వారా మనందరికీ అర్థమయ్యేటటువంటి మహత్తరమైనటువంటి విషయం ఏమిటంటే అన్ని పరిస్థితుల్ని మనం ఎదుర్కొన్నప్పుడు జీవితంలో సమంగా ఉండాలి. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు
మాన అవమానాలు ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు, ద్వంద్వములు అనేటటువంటివి ఎదుర్కొన్నప్పుడు మనం సమతుల్యంగా ఉండి చల్లనైనటువంటి మనస్సుతో, కూల్ హెడ్తో ఉండాలి అని స్వామీజీ వారు తెలియజేస్తూ ఉన్నారు. Like this, we can go on singing the virtues of the Lord, but Sharda Devi also says, Likhati eti gruhitva Sharada sarvakalam tadapitava gudanam isha param nayati. That if someone keeps on singing and writing the glories of the Lord, they can never be exhausted. పరమేశ్వరుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఈ విధంగా అంతు లేకుండా కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు అని శారదాదేవి వారు కూడా ఈ గుణగణాలను కీర్తించడానికి తుది అనేటటువంటిది ఉండదు, అలా వెళుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. And therefore at the end I will say very simple shloka which says, O Lord, we do not know your infinite nature. ఒక చివరిలో ఒక చక్కని శ్లోకాన్ని తెలియజేస్తాను. దాని అర్థం ఏమిటంటే, హే పరమాత్మ, మీ యొక్క అనంతమైనటువంటి తత్వం మాకు తెలియదు. తవ తత్వం న జానామి కీదృశోసి మహేశ్వర. హే మహేశ్వర, ఓ లార్డ్, వాట్ ఈజ్ యువర్ ట్రూ నేచర్, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫినిట్యూడ్, ఐ డు నాట్ నో. హే మహేశ్వర, హే పరమేశ్వర, మీ యొక్క నిజమైనటువంటి, వాస్తవమైనటువంటి, యథార్థమైనటువంటి, దివ్యమైనటువంటి తత్వం ఏమిటో నాకు తెలియదు, నాకు అర్థం కాదు. ఐ డు నాట్ నో యూ, బట్ యూ నో యువర్ సెల్ఫ్. నాకు మీరు తెలియదు, కానీ మీకు మీ గురించి తెలుసు, మీరెవరో మీకు తెలుసు. Therefore, whatever you are, to you I do namaskar. మీరు ఎవరైతే అయి ఉన్నారో, ఏదైతే అయి ఉన్నారో అటువంటి మీకు నా నమస్కారాన్ని నేను తెలియజేసుకుంటున్నానని భక్తుడు పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉన్నాడు. యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. As you are, to you I do namaskar. మీరు ఎలా అయితే ఉన్నారో, ఎలా అయితే అవతరించారో, ఏ విధంగా అయితే మీరు ఈ భక్తులందరికీ ఆశీర్వదించడం కోసం మూర్తిభవించారో, ఎలా ఉంటే అలాగా మీకు నా నమస్కారాన్ని, నా వందనాన్ని సమర్పించుకుంటున్నాను. I invoke Lord Shiva's grace, Parvatiji's grace and blessings, one on all here present and those who are absent, wherever they may be, they may enjoy their grace and blessings. ఇక్కడ ఉన్నటువంటి వారిపైన, ఇక్కడ లేకుండా ఎక్కడెక్కడో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉండేటటువంటి వారిపైన, ఇంకా ఇతరులపైన కూడా పరమేశ్వరుని యొక్కయు, పరమ కృపామయి తల్లి అయినటువంటి పార్వతీమాత యొక్కయు విశేషమైనటువంటి దయా, అనుగ్రహము, కృపా, కటాక్షము అందరిపైన కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నారు. Thank you all very much. కృతజ్ఞతాబంధనలు తెలియజేస్తూ హరి ఓం.